సజ్జల గారు చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందు అవునండి. రావడం జరిగింది. యా. వచ్చి 5 ఏళ్లలో ఎంతో చేసాం, మంచి జరిగితేనే ఓటేయాలని అడిగాం. కానీ మనకి పాజిటివ్‌గా రిజల్ట్ రాలేదు. ఏంటి ఇది మంచి జరిగితేనే గాని ఓటేయాలనడం ఏంటి? అంటే వీళ్ళు మంచి చేశారు, ప్రజలు దాన్ని మర్చిపోయారు అనా? అంతే కదా. మేము అంటే వాళ్ళకి చాలలేదు, మేము గెలవలేకపోయాము. హ్మ్. మాకంటే ఎక్కువ చేస్తామన్నారు, ఎక్కువ వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ థీరీ అదే కదా. హ్మ్. మేము పథకాలు ఇవన్నీ చెప్పి మేలు చేసాము, మాకంటే ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి ఒక 10% మంది అటు మొగ్గారు. హ్మ్. జగన్ మొన్న పులివెందులో చెప్పింది కూడా అదే. పథకాలు 10%, 40% వీటి చుట్టే వాళ్ళు తిరుగుతున్నారు. మాకంటే ఎక్కువ పథకాలు ఇస్తారు కాబట్టి అటు పోయారు. సజ్జలు ఇంకో మాట కూడా అన్నారు. ఏమని అంటే దీనికి సంబంధించి మీరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది, చాలా హీనంగా ఉందంటూ, మరి మీరే అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని ఎలా వాగ్దానం చేయగలరు, ఎలా ఇవ్వగలుగుతారు అని. అంటే వీళ్ళు ఇవ్వలేరు, ఊరికనే వాగ్దానాలు చేసి బుట్లో వేసుకున్నారు అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క వాదన. ఇంకా అయితే ప్రజలు తప్పు చేశారా అంటే, ఈరోజు వరకు కూడా 2019 తీర్పు కూడా ప్రజలు ఏదో ఒక విధంగా ఒక ధ్యాసలో పడిపోయి ఓటేశారు పొరపాటున అన్నదే తెలుగుదేశం వాళ్ళ వైఖరి కూడా. ఈ రెండు పార్టీలు కూడా ఒకరి ఉనికిని లేదా ఒకరి విజయాన్ని ఒకరు ఆమోదించే స్థితిలో లేరు. కాబట్టి వాళ్ళు ప్రజలు తప్పు చేశారని కాదు, కానీ ప్రజలు ఆశపడ్డారు, పథకాలకు ఆశపడ్డారు. అంటే వీళ్ళు ఇచ్చినప్పుడు పథకాలు తీసుకుంటే గొప్పనా, వాళ్ళు ఇస్తామన్నప్పుడు అటు ఓటేస్తే అదేమో ఆశపడ్డాం. కాబట్టి రాజకీయాలు అనేవి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వాస్తవికంగా ఆలోచించాలి. కానీ మనకు అనుకూలంగా ఒకటి అటైతే ఒకటి అనటం ఎట్లా? పెంచకూడదా? మీరు సంక్షేమ పథకాలు ఉదాహరణకు 100 రూపాయలు ఇస్తున్నారు, ఇంకొకరు 200 ఇస్తానన్నారు. మీరు 100 అన్నారు కాబట్టి వాళ్ళు 100 అనాలా? ఉదాహరణకు పోటీ, ఇది రాజకీయ పోటీ. కాబట్టి ఎలా ఆర్థిక వ్యవస్థ చేస్తారు, ఎలా లెక్కలు చెప్తారు, లేదా ఏమవుతుందని రేపు చూడాలి. ఇంకొకటి ఏమో జగన్ హయాంలో అప్పులు అవన్నీ చాలా ఎక్కువగా బహుశా శ్వేతపత్రం ఈరోజు రేపు వస్తుంది, అది కూడా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. కాదు సజ్జల పూర్తిగా అదృశ్యం అవ్వలేదు, విదేశాలకు ఉన్నారు, చాలా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఉన్నారు, మళ్ళీ మాట్లాడతారేమో బహుశా ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి నుంచి మొదలుపెట్టి. కానీ మాట్లాడినవే కొత్త విషయాలు కాదనుకోండి, మామూలుగా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన వాదనలే. ఇంతకంటే కూడా ముఖ్యమైనది ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్లో వాళ్ళు సన్మానమో చేశారు. ఆయన ఉత్సాహంగా మాట్లాడారు, విజయోత్సాహం అవన్నీ బాగా కనబడ్డాయి. కానీ ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, పరిశ్రమలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి, మళ్ళీ వస్తే ఈ వైసీపీ అనే భయం వాళ్ళని కొంచెం, వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు అంటున్నారు అని. అంటే ఇప్పటికి కూడా వైసీపీ అనేది వచ్చే పెట్టుబడులను ఆపేయడానికి భయపెట్టేటంత పరిస్థితిలో ఉందా అనేది ఒక మాట. రెండవది ఆ భూతం అని, ఇదివరకు సైకో అనేవాళ్ళు, సైకో కొంచెం ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడు భూతం అంటున్నారు. సో ఈ భూతం గురించి భయపడుతున్నారు. ఈ భూతాన్ని నేను భూస్థాపితం చేస్తాను అన్నారు. సో భూస్థాపితం అన్నది మరింత తీవ్రమైన మాట కదా, ముఖ్యమంత్రిగా ఉండి ఇలా అంటే ఎట్లా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో వీటన్నిటిని రాజకీయ కోణంలో మనం తీసుకోవాల్సిందే. కానీ అయితే ప్రతిదీ తప్పు పట్టుకుంటున్నారు కదా ఒకరినొకరు, సో వివాదం అవుతుంది. బట్ కీలకమైనది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓడిపోయినటువంటి వైసీపీ పాత్రను గురించి పెట్టుబడులు పెట్టేవాళ్ళు భయపడుతున్నారు అని అనటమే కొంచెం. అంటే మరి 2014 నుంచి 19 వరకు జరిగింది, 19 నుంచి 24 వరకు ఇబ్బందికర పరిస్థితి సార్. ఇన్వెస్టర్లు ఎందుకు వస్తారు? కాంట్రాక్టులు కూడా చేసిన వాళ్ళకి డబ్బులు రాలేదు, వాళ్ళు భయపడతారు కదా. అయితే ఈ సమయంలో ఇంకొక చిన్న కొనసాగింపు అంటే, ఈరోజు హిందూ పత్రిక పతాక శీర్షికగా ఉండి, అసలు భారతదేశానికి పెట్టుబడులు రావటం అనేది చాలా లోయెస్ట్గా ఉంది. లేటెస్ట్ ఫిగర్స్ చూస్తే చాలా తగ్గుముఖం పడుతున్నాయని కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, అసలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో